నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాలని కోరుతూ ఉన్నాను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తే నొగతను పంపి దాన్ని తెప్పించి అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. దేవుడు ఈ వచనాలు దీవించునుగాక. ప్రార్థిద్దాం. ప్రియమైన తండ్రి, మరలా నీ పిల్లలం మా కొరకు మీరు సిద్ధం చేసి ఇచ్చిన ఈ మంచి దినం నీ పాదాల చెంత కూర్చున్నాము. మాతో మీరు మాట్లాడాలని మా ప్రార్థన. జ్ఞానం కొరకు ఈ మాటలు ఒకవేళ నేర్చుకుంటే అవి మాకు నిష్ప్రయోజనమే, కానీ అది మా అంతరంగంలోనికి దిగి మా జీవితాలను రూపాంతరపరుచున్నట్లుగా మీరు చెయ్యాలని మా ప్రార్థన. సహాయం చేయండి, మాతో మాట్లాడండి. మెట్టుకు నీ నామానికి మా అందరి ద్వారా మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామంలోనే స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ కపుల్స్ రిట్రీట్లో ఫైనల్ మెసేజ్, చివరి వర్తమానం మీకు చెప్పగోరుతా ఉన్నాను. నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలను ఆధారంగా చేసుకుని ఖచ్చితంగా ఒక 25 నిమిషాలు మాత్రమే ఈ సందేశం ఉంటుంది. దాని తర్వాత షేరింగ్ టైం, భార్యాభర్తలుగా వచ్చి ఈరోజు మీరు పొందిన అనుభవాలు మరొక 20 నిమిషాల లోపుగా కపుల్స్గా మీరు ముందుకు వచ్చి ఇలాంటి రిట్రీట్స్ యొక్క అవసరం ఏంటి, దేవుడు మీతో ఏం మాట్లాడాడు, మీ తీర్మానాలు ఏంటి, ఏమి లోపాలు అర్థమైనా, ఏమి ప్రోత్సాహకరమైన మాటలు దొరికాయి, ఈ దినమంతా మిగిలిన వారితో మీరు ఎట్లా గడిపారు అనేది మీరు పంచుకోవడానికి సమయం మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకుందాం. నా ఫైనల్ మెసేజ్ నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలను ఆధారంగా చేసుకొని ఫలభరితమైన తల్లిదండ్రులు, అది నేను చెప్పి ముగించగోరుతున్నాను. ఫ్రూట్ఫుల్ పేరెంట్స్, అది చెప్పి ఈ రిట్రీట్కి మనం ముగింపుకు వస్తాం. ప్రియులారా, ఈ 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో పురుషుని యొక్క పాత్ర అంత ఉన్నట్టుగా మనకేమీ కనబడదు, కానీ దీని లోపల పురుషుని యొక్క ప్రమేయం కూడా ఉంది అని ఆ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కేవలం ఒక స్త్రీ వలనే ఇన్ని పనులు జరగలేదు, కానీ మోషే దీన్ని రాసినప్పుడు ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా హైలైట్ చేస్తూ రాయటం మనం చూస్తాం. అయినా కానీ ఇందులో
ఒక దంపతులను పెట్టి మనం కలిసి ఆలోచిద్దాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు చాలా ఇబ్బందులకు లోనయ్యారు. వారేదో పాపము చేసినందుకు వారు ఐగుప్తు దేశంలో లేరు. దేవుడు వారి ద్వారా ఏదో అక్కడ చెయ్యాలనుకున్నాడు. ఏమి చెయ్యాలనుకున్నాడు అంటే, ఐగుప్తీయులకు ఏది కనబడితే దాన్ని దేవునిగా వారు ఆరాధిస్తారు. నీరు ఉందనుకోండి, నీరు వాళ్ళకి దేవుడే. కప్ప ఉందనుకోండి, కప్ప కూడా దేవుడే. సుడిగాలి లేచిందనుకోండి, అది కూడా వాళ్ళకి దేవుడే. శరీరం మీద కురుపులు పుట్టాయనుకోండి, గడ్డలు వచ్చాయి అనుకోండి, అది కూడా వారికి దేవుడే. చివరికి పేని ఉందనుకోండి, అది కూడా దేవుడే. చివరికి పశువు ఉంటే అది కూడా వాళ్ళకి దేవుడే. కాబట్టి దేవుడు ఆ ఐగుప్తీయులకు తాను ఎవరో బయలుపరచుకోవడానికి దేవుడు ఉద్దేశించాడు. రెండవది, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారికి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశంలోనికి వారు చాలా సమృద్ధితో రావాలి. కనుక ఐగుప్తు దేశంలో ఉన్న సమృద్ధిని వారు తీసుకుని వచ్చి కనాను దేశంలో వాళ్ళు సెటిల్ అవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ గొప్ప ప్రక్రియలో 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులకు బానిసలుగా వారు పనిచేస్తున్నారు. కానీ మరో కోణంలో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చాలా దీవించాడు. ఎంత దీవించాడు అంటే చూపిస్తాను. 2-3 వచనాలు చూడండి. 7వ వచనం, నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశంలో వారితో నిండెను. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుడు వారిని ఎంతో అభివృద్ధికి తీసుకుని వచ్చాడు. వారు కష్టాల్లో ఉన్న, వారు బానిసలుగా బ్రతుకుతున్న, దేవుడు మాత్రం వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారి అభివృద్ధి సాతానుడు చూడలేకపోయాడు. ఫరోకు కూడా వారి అభివృద్ధి గిట్టలేదు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలను వారు బాధ పెట్టడానికి పూనుకున్నారు. 3 రకాలుగా ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను హింసించడం మొదలుపెట్టారు. అందులో మొట్టమొదటి విధానం విస్తారమైన పనులు పెట్టడం. అలా పనులు పెట్టి వారి ప్రాణాలను విసిగించారట. అదే నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాం. చూడండి, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి అని మనం చూస్తాం. అంటే వారి ప్రాణములు విసుగునంతగా వారికి పనులను వారు పెట్టారు. అయినా వారి అభివృద్ధి ఆగలేదు. వారు విస్తరించడం ఏమీ ఆపబడలేదు. అందుచేత సెకండ్ స్ట్రాటజీ, రెండవ తంత్రం ఏంటనంటే అదే 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వాని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపండి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుండని వారితో చెప్పాను. కనుక మగపిల్లలను చంపమని ఒక తాకీదును మంత్రసానులకు ఇచ్చాడు అన్నట్టు. ఇది రెండవ స్ట్రాటజీ. అది కూడా దేవుని ప్రజల మీద ఏమీ పని చేయలేదు. కానీ వారు అభివృద్ధి పొందుతూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు వాడు చేసిన మరో స్ట్రాటజీ ఏంటనంటే చూడండి ఆ మాట, 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనీయండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. 3వ పన్నాగం ఏంటనంటే వారికి పుట్టిన పిల్లల్ని నైలు నదిలో పడి చంపేయాలి. నైలు నదిలో ఉన్న మొసళ్లకు వీళ్ళ మగబిడ్డల్ని ఆహారంగా వేయాలి. అటువంటి పరిస్థితుల మధ్య, వినండి స్నేహితులారా, అటువంటి పరిస్థితుల మధ్య వారిని విడిపించడానికి ఒక విమోచకుడును ఒక ఫ్యామిలీ అందించింది దేవునికి. అదే ఈరోజంతా మన కాన్సెప్ట్, దేవుని అవసరం తీర్చడం. ప్రియులారా, ఉదయం ఎలిజబెత్ జకర్యాలు దేవుని అవసరాన్ని తీర్చడానికి ఒక ఆగమన దూతను వారు ఇవ్వగలిగారు. ఇక్కడ దేవుని ప్రజలు 400 సంవత్సరాలుగా వారు బానిసలుగా పడుంటే వారిని విమోచించడానికి ఒక విమోచకుణ్ణి, ఒక రక్షకుణ్ణి, ఒక ప్రవక్తని, ఒక నాయకుణ్ణి, ఒక మధ్యవర్తిని, ఒక సంరక్షకుణ్ణి, ప్రియులారా, ఒక ఫ్యామిలీ దేవుని చేతికి అందించగలిగింది.
ఆ అబ్బాయి పేరు మోషే అని మనం ఎరుగుదాం. నేను మోషే గురించి ఇప్పుడు నేనేమి చెప్పను, కానీ ఆ మోషేను దేవుని చేతికి ఇవ్వగలిగిన ఆ పేరెంట్స్ గురించి నేను కొన్ని తలంపులు మీతో చెప్తాను. ఎలా ఇవ్వగలిగారు వీళ్ళు, ఎందుకు వీరు ఫలభరితమైన తల్లిదండ్రులని మనం చెప్పొచ్చును, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తాం. నెంబర్ 1, ఫస్ట్ క్వాలిటీ. వారి గురించి మనం నేర్చుకోవలసిన ఒక పాఠం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇలా ఉంది. 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇలా ఉంది. 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఈ వచనములో వాళ్ళ క్వాలిటీ ఒకటి చూపిస్తాను. వారి క్వాలిటీ ఏంటనంటే వారు విశ్వాసులు. ఇది మీరు గమనించాల్సిన విషయం. దేవుని కొరకు ఒక విమోచకుణ్ణి ఆ ఫ్యామిలీ అందించడానికి గల కారణం వారు బిలీవర్స్. వినండి ప్రియులారా, బిలీవర్స్ అంటే ఏముంటే బిలీవర్స్ అనొచ్చును, ఏమంటే వారు విశ్వాసులని చెప్పచ్చును, ఇది కొంచెమన్నా మనకు తెలియాలి. ప్రియులారు, ఈ రోజున మేము బిలీవర్సమండి, మేము విశ్వాసులమండి అని చెప్తారు. కానీ మనం కొంచెం వాళ్ళు స్కాన్ చేస్తే కొన్నిసార్లు విశ్వాసులకు ఉండవలసినవి కొంతమంది దగ్గర కనబడవు. ఎందుకు కనబడడం లేదు అంటే అది వారికి తెలియకనే. తెలిస్తే అవి వారు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సరే, విశ్వాసి, ఒక వ్యక్తి విశ్వాసి అని ఒకవేళ మనం చెబితే విశ్వాసికి ఖచ్చితంగా ఈ 4 మెట్లు ఉండాలి. ఈ 4 మెట్లలో ఏది లేకపోయినా ఆ వ్యక్తిని విశ్వాసి అనడానికి పనికిరాడు. మీరు నాతో ఉన్నారా? మన విశ్వాసులమేనా? అనుమానం వస్తున్నదా మీకు? విశ్వాసులమేనా? కొంచెం మాట్లాడండి. విశ్వాసులమేనా? ఓకే, మరి విశ్వాసులమో కాదో ఇప్పుడు మనం స్కాన్ చేసుకుందాం. ఒక వ్యక్తి విశ్వాసి అని చెప్పడానికి ఏమండి 4 మెట్లు. మొదటి మెట్టు ఏంటనంటే దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండుట, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానము లేకుండా నేను విశ్వాసిని అని చెబితే నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు పిశాసివై ఉంటావు. ప్రియులారా, పిశాసులకు కూడా దేవుని గూర్చిన జ్ఞానం ఉంటుంది, కానీ దానికంటే వరస్ట్ అన్నమాట. నీవు దేవుని గూర్చిన జ్ఞానం అంటే ఏంటి? దేవుని గూర్చిన జ్ఞానం అక్కడ 2 విషయాలు. ఒకటి, దేవుని వ్యక్తిత్వము తెలియాలి. రెండవది, దేవుని ప్రణాళికలు కూడా తెలియాలి. ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ 2 తెలిస్తేనే దేవుని గురించిన జ్ఞానం మనకు తెలిసినట్టు లెక్క. అంతా తెలియకపోవచ్చు, కానీ దేవుని గురించిన కొన్ని గుణలక్షణాలు, దేవుడు మన కొరకు కలిగి ఉన్న కొన్ని ప్రణాళికలు అవి తెలియాలి. అది తెలిసిన తర్వాత, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వచ్చిన తర్వాత ఆ తెలిసిన దానిని అంగీకరించాలి. సెకండ్ స్టెప్ ఏంటనంటే ఎసెంట్ అంటారు, అంగీకరించాలి. చాలామందికి తెలుస్తుంది కానీ దాని హృదయమందు అంగీకరించరు, అది ప్రాబ్లం. చాలామందికి తెలుసు దేవుని గురించి చాలా విషయాలు, బైబిల్లో చాలా వాక్యాలు వాళ్ళు ఎరుగుదురు, కానీ తలలోనికి వచ్చిన వాక్యం కొంచెం ఈ తనువులోనికి దిగదన్నమాట. అందుచేత బైబిల్ అంతా తెలుసు కానీ జీవితం పరివర్తన చెందదు వాళ్ళకి. కాబట్టి స్నేహితులారా వినండి, విశ్వాసానికి 2వ మెట్టు ఏంటనంటే ఎసెంట్, అంగీకారము. థర్డ్ స్టెప్ చెప్తాను. థర్డ్ స్టెప్ ఏంటనంటే లవ్ కమిట్మెంట్, ప్రేమ వడంబడిక. ఏ దేవుని గురించిన జ్ఞానం అయితే పొందామో, ఏ దేవుని గురించిన జ్ఞానాన్ని హృదయమందు అంగీకరించామో, అంగీకరించిన ఆ దేవుని మీద ప్రేమ వడంబడిక ఉండాలి. వింటున్నారా నా మాట? ప్రేమ వడంబడిక ఉంటే, ఆ దేవుని ప్రేమిస్తే మరో 2 ఖచ్చితంగా రావాలి మన దగ్గర నుంచి. ఒకటి, క్యారెక్టర్ చేంజింగ్. ఏ దేవుణ్ణి అయితే ప్రేమిస్తున్నామో, ప్రేమించే దేవుని కొరకు మన క్యారెక్టర్ మార్చుకుంటాం. నెంబర్ 2, రెండోది, ప్రేమించే దేవుని పట్ల మనం కలిగి ఉన్న ప్రేమను బట్టి ఆయన కొరకు రిస్క్ ఎంతైనా తీసుకుంటాం. క్యారెక్టర్ చేంజింగ్, రిస్క్ బేరింగ్, ఈ 2 లేనప్పుడు దేవుని పట్ల నాకు ప్రేమ ఉందని చెప్పడం అది 100కి 100 రూపాయలు పచ్చి అబద్ధం అవుతుంది. నా మాటలు వింటున్నారా? ఇది 3వ స్టెప్.
నేను విశ్వాసనండి అని ఒకవేళ మీరంటే దేవుని గురించిన జ్ఞానము, దాని గురించిన అంగీకారము, ఆ దేవుని పట్ల ప్రేమ వడంబడిక, ఈ మూడు ఉండాలి. ఈ మూడింటితో పాటు ఉండవలసిన మరో గుణం ఏంటనంటే హోప్, నిరీక్షణ. ఎవడ దేవుడు చెప్పిన మాటల యందు, ఆయన ప్రణాళికల యందు మనము నిరీక్షణ ఉంచిన వాళ్ళం కావాలి. ఈ 4 లేకపోతే విశ్వాసులు అనడానికి పనికిరాదు. ఇప్పుడు అమ్రాము, యకోబేతు అనే ఈ మోషే తల్లిదండ్రులను గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమి రాస్తున్నాడనంటే, వారు ఫ్రూట్ఫుల్ పేరెంట్స్, ఫలభరితమైన తల్లిదండ్రులు అవ్వడానికి గల కారణం వారి విశ్వాసులు. ఏం తెలుసు వాళ్ళకి? వారికి దేవుని గురించిన జ్ఞానం తెలుసు. ఏమి తెలుసునంటే, మా పితరుడైన అబ్రాముతో మా దేవుడు మాట్లాడాడు, మా దేవుడు మాట్లాడేవాడు. ఏంటి ఆయన ప్లాన్? అబ్రాము తరువాత 4వ తరమైన తరువాత మేము తమది కాని దేశానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తామని అబ్రాముతో చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని ప్లాన్ మాకు తెలుసు. మేము మళ్ళీ ఈ ఐగుప్తు దేశంలోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయిందని మాకు అర్థమైపోతుంది. అది దేవుని వ్యక్తిత్వం. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. ఆయన ప్లాన్ ఇది. ఆయన ప్లాన్ ప్రకారమే మా జీవితంలో జరుగుతుంది. అది హృదయమందు అంగీకరించారు గనక, ఆ దేవుని మీద ప్రేమ వడంబడికుంది గనక క్యారెక్టర్ చేంజింగ్. ఏంటి వాళ్ళ క్యారెక్టర్లో మార్పు, వాళ్ళ నడవడిక, వాళ్ళ శీలంలో మార్పు ఏంటనంటే, అందరూ ఇశ్రాయేలీ ప్రజలు వారికి పుట్టిన పిల్లల్ని చంపడానికో లేక నైల్ నదిలో పడేయడానికో విడిచిపెడుతున్నారు.